మార్చి 20, 2025 గురువారం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దిగుమతులు నిన్నటి మాత్రమే ఉన్నాయి మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. సో సూపర్ టాప్ జేబీటీ మండీలో 180 రూపాయలు, తర్వాత కేవీఆర్లో 160, భాగ్యలక్ష్మి 150. ప్రస్తుతానికి ఏదైతే 180 రూపాయలు ఉందో నిన్నటి మాత్రమే రేట్లు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. లేట్ చేయకుండా అంటే మీకు సుత్తి సోదు లేకుండా మ్యాటర్ చెప్పాలంటే ఇదే. సో మన మదనపల్లి మార్కెట్లో 180 రూపాయలు ప్రస్తుతానికి. ఏమన్నా పెరిగితే 10, 20, 30 పెరిగే ఛాన్స్ ఉంటుంది. నిన్న సూపర్ టాప్ అంతా 190 రూపాయలు అయితే వెళ్ళింది. ఇంకా దిగుమతులు పెద్దగా మార్పు అయితే లేదు కాబట్టి ఇంకా ఏమన్నా పెరిగితే 10, 20, 30 పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ జేబీటీ మండీలో 180 రూపాయలు. ఏదైతే 180 రూపాయలు అయితే వేశారో ఇది మంచి క్వాలిటీలే. ఇంకా ఒక నెంబర్ తోపు అట్లా అంటాం కదా, అప్పుడు అంటాం కదా. సో ఆ క్వాలిటీ వస్తే ఇంకా మరింతగా ఏమన్నా ఒక 10, 20, 30 పెరిగే ఛాన్స్ ఉంటుందా, లేదా ప్రస్తుతం చెప్పిన 180కే పరిమితం అవుతుందా చూడాలి. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్లో 180 రూపాయలు సూపర్ టాప్. ఇంతకన్నా పెరిగే ఛాన్స్ ఉంటుందంటే చూద్దాం ఏం జరుగుతుందో చూడాలి. దిగుమతుల గురించి ఉదయం వీడియోలో మళ్ళీ కన్ఫర్మేషన్గా చెప్పాను. సో కలికిరి, అనంతపూర్ ఈరోజు అప్డేట్ అయితే లేదు. సో సారీ ఫర్ డిలే ఫర్ దట్. అండ్ నేను వీడియో అయితే చేయలేదు, దానికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను చేయలేదు. సో కొన్ని రీజన్స్ వల్ల. సో ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి 180 రూపాయలు. ఇంతకన్నా ఏమైనా మీకు డౌట్ ఉంటే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే మార్కెట్ పరంగా అంటే ఎన్ని కిలోల బాక్సులు ఉంటాయి, క్వాలిటీలు ఏం రేట్ పోతుంది, ఏమి మీకు కొంచెం ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ కావాల్సింటే కింద నెంబర్కి అయితే. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరే రూపాయి కట్టాల్సిన పనిలే. మన ఛానల్ 5 years ఇంకా రన్ చేస్తున్నాము. ఎప్పటికీ త్వరగా ఒకరి దగ్గర మనం అడిగిన వాళ్ళము కాదు. ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇంకా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా తక్షణ అందుకే బోరం కావాల్సింటే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వదిలినాక 4 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు రిజల్ట్ దానిలో కనిపిస్తుంది. ఇది స్ప్రేయింగ్ ఇచ్చినాను కాబట్టి ఇది కొంచెం బాగా గ్రోత్ గా బాగా వచ్చేసింది. చూద్దాము వీళ్ళు ఎందుకు మొత్తము రిజల్ట్ వచ్చేదే చూపిస్తా ఉన్నారా లేకపోతే ఎట్లా ఏమి చూద్దాం అనేసి. ఇది బాగా వచ్చేసింది. శివదా రాసివా స్ప్రేయింగ్ ఇచ్చినాను ఒకసారి నేను తక్షణ వదిలేకి కొంచెం నాకు బాగా రిజల్ట్ కనిపించా. ఏంది రిపోర్ట్లు బాగా కిందనే పెరుకుంటా ఉంది. ఇది ఇది పక్క కొమ్ములో అవును ఫ్రెండ్ నా ఎట్లా చెప్తే అట్లే మేము ఇద్దరు. కానీ మాకు ఇద్దరికి పోటీనా ఇప్పుడు మేము బాగుండే పంటలో చూపిస్తాం. రిజల్ట్ ఏమనిపించింది? ఫస్ట్ లో మాకు అట్లా అనిపించింది. వీళ్ళు ఎందుకు దాని ఒకవేళ బాగలేదన్నా ఒకసారి చూపిలేదు, తక్షణ అంటా ఉన్నారు అని దీనికి మాత్రమే స్ప్రేయింగ్ చేసినాను. స్ప్రేయింగ్ చేస్తే ఇది బాగా మంచి రిజల్ట్. కింద రెమ్మలు బాగా పగలుతాయి. ఇంకా మీరు కావాలంటే ఇంకా కొంచెం చూడండి. కొట్టంది అట్లే ఉండిపోయింది. అది సెకండ్ పంట కదా అట్లేనే మళ్ళీ అనుకుంటే సరే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొన్న పోయే సన్నదగిన వచ్చినాను కదా 4 తీసుకుంటే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడింది వాళ్ళకి ఇచ్చేసి అనేసి తీసుకొచ్చినాను. వదిలి కూడా 4 రోజులు అయింది. వదిలినాక మళ్ళీ అది ఇప్పుడు కనిపిస్తుంది. అది కూడా పక్క రెమ్మలో ఎట్లా ఉందంటే మీరు చూద్దరు దాన్ని కూడా చూద్దరు. మా గురించి ఏమనిపిస్తుంది? ఊరికే లేడు భయం అని కాదు, రానంటరా దానికి ఏముంది. అన్నలు మనకు వాళ్ళని చూస్తామో చూడమో అనేసి కూడా నా ఫ్లవరింగ్ ఎక్సలెంట్ 39 days నా చూడ మీరు చూడ బాగుంది. మీరు చెప్పాలి మీకేమనిపించింది? బాగుంది నాది. ఎప్పుడు సక్సెస్ స్టోరీలో చూపిస్తారు, సక్సెస్ స్టోరీలు చూపిస్తారు. అట్లేం వచ్చి బాగుందని చెప్పాలి. ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చినారంటే మా ఇది అది వస్తా మేము కూడా అనుకుంటా ఉంటుంది. ఒకసారి అన్నా పిలిపించాలి వాళ్ళని. చెక్ చేస్తాడు ఏం మీ పోటీ ఆయన తక్షణ ఇద్దరు శివ కూడా వదిలి కూడా ఎన్ని రోజులు అవుతుంది సార్? అంటే నువ్వు నాకు చెప్పిన ఇంత ముందే వేస్తున్నారని దగ్గర 10 బాటిల్ ఏమో నేను అన్న దగ్గర 6 బాటిల్ బుక్ చేసుకుంటే 4 రోజులు అయింది వదిలిన. కానీ ఇది మంచి గ్రోత్ వచ్చింది. చూడండి మీరే చూడండి. బాగా వచ్చింది. ఆత్మసాక్షి చెప్తుందా చెప్పొద్దు. బాగా వచ్చింది. సైడ్ కొమ్మలు కూడా చూడన్నా బాగా వచ్చిందా? సైడ్ బ్రాంచెస్ చూడన్నా చూడ సూపర్. పూత కూడా బాగా పడతా ఉన్నా. 39 days అంతా పోతే. కానీ ఈ స్ప్రేయింగ్ అయితే చాలా తగ్గింది. 40 రోజుల కంటే నేను మీరు ఇది అనుకున్నా కూడా నేను అబ్బాయి 8 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చేస్తా ఉంది. అట్లాంటి 4 సార్లు ఏమో స్ప్రేయింగ్ ఇచ్చిన. 4 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చిన. బాగుంది. అమ్ముకోవచ్చు. ఎందుకు నా అమ్ముకోవచ్చు అన్నా? మీరు అది ఎందుకు అమ్ముకోవద్దు? అమ్ముకోవచ్చు. 10 మందికి కాదు, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి చెప్పవచ్చు. ఇదైతే మంచి రిజల్ట్ బాగుంది. రిజల్ట్ అయితే చెప్తారు. ఇట్లా అనుమానం వస్తుంది కదా వీళ్ళు అదే చెప్తా ఉంటారా? తక్షణ బాగుందని రైతులనే చూపిస్తారు కదా. కనీసం మిమ్మల్ని రియల్ గా చూస్తామో లేదని మా డౌట్ ఉండదు. ఇట్లన్నా చూద్దాము, చూసి మొత్తం ఇదైనాక ఒకసారి ఫోన్ చేద్దాము. ఒకవేళ చూద్దాం మనం కూడా మీకు చెప్పేవచ్చు కదా. మీరు ఆ సార్ నేను పంపిస్తామంటారు.